కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శరణి పత్రికలో శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు ఆళ్వారాచార్యుల దివ్య కథల్ని శరణి పత్రిక ప్రారంభంలో అందించారు. వాటిని ఒక్కొక్క ఆళ్వార్ గురించి మనం ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. ఈరోజు తిరుమడిసై ఆళ్వార్ గురించి తెలుసుకుందాం. నారాయణుడు పరతత్వము అని చాటిన ఈ ఆళ్వార్ భక్తిసారులుగా ప్రసిద్ధులు. భక్తిసారులే తిరుమడిసై ఆళ్వార్. వీరు మహామహిమాన్వితులు. తిరుమడిసై అనబడే మహీసార క్షేత్రమున చెన్నైకి దగ్గరలో ఉంటుంది. సుదర్శనాంశంతో వీరు అవతరించారు. భార్గవముని సంతానమైన వీరు తిరువాళ్ళన్ అని ఒక మేదరికి ఒక పాము పొదలో లభ్యమైనారు. 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు తండ్రి దగ్గరే పెరిగారు. జగత్కారణ తత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరికతోటి తర్వాత ఊరూరు తిరుగుతూ వేదాల్ని అంగీకరించని ఇతర మతాలను కూడా అధ్యయనం చేసి విసిగి వేసారిపోయారు. పేయాళ్వార్లు వీరి కనులు తెరిపింపతలిచి లోక విరుద్ధమైన ఒక కర్మ చేస్తూ భక్తిసారుల కంటపడినారు. పేయాళ్వార్ల యొక్క విచిత్ర చేష్టలను చూసిన భక్తిసారులు విరగబడి నవ్వుతూ ఇలా అన్నారు: అయ్యో స్వామి, మీ పేరేదో కానీ వెర్రిమొర్రి పనులు చేయడంలో మీరు గొప్ప పేరు పొందినట్లున్నారే అని అన్నారు. పేయాళ్వార్లు అందుకుని, నేను చేస్తున్నది పిచ్చి పనా? కాక మరేమిటంటారు? మీరు చేస్తున్నది ఏంటి? నేనేం చేస్తున్నానంటారు? రోకల్నే చెట్టు అనుకుని దాన్ని తలక్రిందులుగా నాటుతున్నారు. అంతేనా? ఆ చిల్లుకొండతో దానికి నీరు పోస్తున్నారు. ఏం చెట్టు చిగురించదా? వేళ్ళు పైకి వచ్చేలా నాటి చిల్లుకుండతో నీరు పోస్తే అదను చూచి ఆ పేయాళ్వార్లు మహదాహ్వయులు నవ్వుతూ ఇలా అన్నారు: వేదబాహ్యములైన అన్యమతాల్ని అధ్యయనం చేసి మీరు తత్వదర్శనం చేయగోరగాలేంది నేను చిల్లుకుండతో నీరు పోసి రోకల్ని చిగురింప చేయలేనా? ఈ మాటలు విన్న భక్తిసారులకు జ్ఞానోదయమైంది. మహదాహ్వయుల పాదపద్మాలకి మోకరిల్లారు. పేయాళ్వార్ వారికి పంచసంస్కారాల్ని కొనర్చి మంత్రార్థాల్ని చెప్పారు. ఆనాటి నుండి భక్తిసారులు అష్టాంగయోగాన్ని అవలంబించి తమ హృదయ కమలంలో అంతర్యామిని ఉపాసిస్తూ సర్వదా భగవద్ అనుభవమునందే మునిగి ఉన్నారు. వారు జ్యోతిస్వరూపులై బొంత కుట్టుకొనుచున్న భక్తిసారులను ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశం నుండి చూసి కిందకి వచ్చి వారి చెంత నిలిచారు. ఓ మునివర్య, మేము పార్వతీ పరమేశ్వరులము, వరము కోరుకోండి, అనుగ్రహిస్తాము అని అన్నారు. భక్తిసారులు నవ్వి నాకు మోక్షం ఇస్తారా, మీరు ఈ దాసుడికి మోక్షం ఇస్తారా అని అడిగారు. దానిని ఒసగవాడు నారాయణుడే కదా, పోని ఇంకేదైనా వరం కోరుకోండి, మీకేదైనా వరం ఇస్తే మాకు సంతృప్తి ఆనందం కలుగుతుంది అన్నారు ఆయన. అయితే ఈ బొంత కొట్టే సూదులకు దారం వెళ్ళట్లేదు, కొంచెం ఇది ఎక్కించి పెట్టండి, దారం ఎక్కించి పెట్టండి చాలు అన్నారు తిరుమడిసై ఆళ్వార్లు. అంటే మోక్షము తప్ప ఇతరములన్నీ కూడా చాలా అల్ప ప్రయోజనము కలవై అని మన భక్తిసారుల యొక్క అభిప్రాయం కాబట్టి అలా అన్నారు, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఒకనాడు ఒక సిద్ధుడు వచ్చి భక్తిసారులకు ఒక రసగుళికని ఇచ్చి దీన్ని ఇనుముకి తాగిస్తే బంగారం అయిపోతుంది, ఈ గుళికని ఇనుముకి తాగిస్తే బంగారం అయిపోతుంది అని గర్వంగా చెప్పాడు. అప్పుడు భక్తిసారులు ఏం చేశారంటే తమ శరీరాన్ని నలిపి మట్టి వస్తుంది కదా, ఆ మట్టి తీసి ఇది కూడా బంగారం చెయ్యి, ఇది కూడా బంగారమే తీసుకోండి అని చెప్పి ఇస్తారు. సిద్ధుడు పరీక్షిస్తాడు ఆ మట్టిని, అది బంగారమే అయిపోయింది. ఇలా భక్తిసారులకు సర్వసిద్ధులు ఉండేవి, కానీ వాటిని ప్రదర్శించేవారు కాదు. పరమాత్మయందు నిష్టతోటే భక్తితోటే ఉండేవారు తప్ప నాకు ఈ సిద్ధులున్నాయి ఆ సిద్ధులున్నాయని చెప్పేసి ఆయన ఎప్పుడూ అవి ప్రదర్శించడానికి ఆశ చూపించలేదు, దేనికి ఆశ పడలేడు కూడా, మోక్షానికి తప్ప ఇంక దేనికి ఆశ పడలేదు వారు. భక్తిసారులు క్షేత్ర సంచారం చేస్తూ చివరికి కాంచీపురం చేరి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కణికಣ್ಣన్ అనే ఒక శిష్యులు కూడా వారితో పాటు ఉండేవారు. ఒక వృద్ధ మాత, ఒక పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ భక్తిసారులకు అన్ని రకాల సేవలు చేస్తూ ఉండేది ఆయన కుటీరంలో. ఆమె సేవలకు సంతోషించి భక్తిసారులు ఆమెకి యవ్వనాన్ని ప్రసాదించారు. కాంచీపురాన్ని పరిపాలించేట ఆ రాజు ఆ రోజుల్లో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి అతనికి వృద్ధాప్యం వచ్చింది, కానీ ఆమెకి మాత్రం యవ్వనం చెక్కు చెదరలేదు.
ఇదేంటి ఇలా జరిగింది అని అనుకున్నాడు. ఇద్దరికీ ముసలితనం రావాలి కదా, వస్తే నేను ముసలివాడిని అవుతున్నాను కానీ ఆమె అవ్వట్లేదు అని అనుకున్నాడు. అంటే ఆమె విషయం చెప్తుంది, నన్ను ఇలాగా భక్తిసారులని అయినా యవ్వనవతిగా చేశారు అని చెప్పి. తాను కూడా యువకుడుగా అవ్వాలని అనుకున్నాడు. రాజు ఆ భక్తిసారులకి కబురంపారు. తిరుమలసై ఆళ్వార్లు వెళ్ళలేదు. ఆయన శిష్యులు కణికండన్ రాజ్యసభకు వెళ్ళారు. వెళ్ళి, రాజా, భక్తిసారులు ఎక్కడికి రారు అని చెప్పారు. సరే పోనీ నువ్వైనా ఏదైనా మంచి మంత్రం వేసి నాకు యవ్వనం వచ్చేలా చెయ్యి అని రాజు ఆజ్ఞాపించాడు. కణికండన్ దానికి అంగీకరించలేదు. అయితే రాజుకి కోపం కట్టలు తెంచుకొని వచ్చేసింది. కణికండన్ని ఈ కాంచీపురం విడిచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆదేశించాడు. ఈ కణికండన్ భక్తిసారులకు ప్రియమైన శిష్యుడు కదా, అటువంటి ప్రియమైన శిష్యుడిని విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడక భక్తిసారులు కూడా బయలుదేరిపోయారు. కంచి పొలిమేర దాటారంతే. ఆశ్చర్యంగా ఆళ్వార్లు సేవించేటువంటి అర్చామూర్తి తమ పడకతో సైతంగా, పాముని పడకగా కలిగి ఉంటారు కదా నారాయణుడు, ఆ పడకతో సైతంగా కదలి ఈ ఆళ్వార్ల వెంట వచ్చేస్తున్నారు. ముందు కణికండన్ వెంట భక్తిసారుల వెంట పాముని చాపగా చుట్టుకుని చంకలో పెట్టుకున్నటువంటి నారాయణుడు, ముగ్గురు వెళ్ళిపోతున్నారు. కరి వెంటన్ హరి, హరి వెంటన్ సిరి అన్నట్లుగా ఈ శిష్యుతోటి ఆచార్యులతోటి అర్చామూర్తి వెనకాలే కాంచీపట్టణ ప్రజల వెంట రాజపరివారము ఇలా అందరూ ఆందోళనతో ఫాలో అయిపోతున్నారు వారిని. పెద్దల సలహా మీద ఆ రాజు పరుగున ముందుకు వచ్చి భక్తిసారుని కాళ్ళ మీద పడి క్షమించమని కోరుకున్నాడు. మళ్ళీ తిరిగి కాంచీపురం రమ్మని ప్రార్థిస్తాడు రాజుగారు. భక్తిసారులు మళ్ళీ తిరిగి, నడు స్వామి, కణికండన్ని లోపలికి రావడానికి ఒప్పుకున్నారు కాబట్టి మనం కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాము అని చెప్పి అర్చామూర్తిని ప్రార్థించి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అర్చామూర్తి ఆళ్వార్లు చెప్పిన మాట వింటారు. భక్తిసారులు, కణికండన్, రాజు, ప్రజలు అందరూ కంచి చేరిపోతారు. ఆళ్వార్లు చెప్పినట్లు చేసినటువంటి పెరుమాళ్ కనుక అర్చామూర్తికి యథోక్తకారి, సొన్నవణ్ణం செய்த పెరుమాళ్, ఎలా చెప్తే అలా వినే రాజు, ఎలా చెప్తే అలా చేసే పెరుమాళ్ళు అనే పేరు స్థిరపడిపోయింది. కొంతకాలం తర్వాత తిరుమలసై ఆళ్వార్లు కుంభకోణం వెళ్తూ మార్గంలో ఈ సిరుపుళి అనే ఒక అగ్రహారాన్ని చేరుకున్నారు. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు వేద అధ్యయనం చేస్తున్నారు అరుగుల మీద కూర్చుని. ఆళ్వార్లు వేదానికి అర్హులు కారు అని తలచి వేదపట్నం ఆపేశారు వాళ్ళు. అంటే ఆయన మరి మేదరి ఇంట్లో పెరిగారు కదా అనే ఉద్దేశంతో వారు చదువుతున్నది ఆపేశారు. భక్తిసారులు, అయ్యో నా వల్ల వారికి ఆవేదన కలిగిందే అని చెప్పేసి, ఆటంకం కలిగిందే వేదపట్నానికి అనుకుని ఆవేదనగా ఆయన త్వరగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. పాపం ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతున్నారు కదా అని బ్రాహ్మణులు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి మొదలు పెట్టాలి వేదం అని అనుకున్నారు. కానీ చదువుతున్న పాఠం ఎక్కడ ఆపారో వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి గుర్తు రాలేదు. ఎంత ఆలోచించినా ఒక్కడికి గుర్తు రావట్లేదు ఎక్కడ ఆపేశారో. ఇది గమనించిన భక్తిసారులు మళ్ళీ వెనక్కి వచ్చి తమ చేతిలో ఒక ధాన్యపు గింజ ఉంటే దాన్ని గోళ్లతో చీల్చి చూపించారట ఎక్కడ ఆపేశారో. ఇది చూచిన బ్రాహ్మణులకి గుర్తొచ్చింది. తాము వేదాన్ని ఎక్కడ ఆపేశామో గుర్తుకొచ్చి అప్పుడు అక్కడి నుంచి చదివారట. వ్రీహీణాం నక నిర్భిన్నం అనే మంత్రభాగాన్ని చదవడం కొనసాగించారు. వ్రీహి అంటే ధాన్యపు గింజ కదండి. అంటే ఆయన నోటితో చెప్పకుండా భక్తిసారులు ఆ ధాన్యపు గింజని చీల్చి చూపించారు. ఆ మంత్రభాగాన్ని చదవడం కొనసాగించారు. వేదార్థాన్ని కూడా తమకు తెలియజేసిన భక్తిసారులకు వారు ప్రణమిల్లి క్షమాపణకు చెప్పుకున్నారు ఈ బ్రాహ్మణులందరూ కూడా. భక్తిసారులు కుంభకోణం చేరుకుని వీధుల్లో తిరుగుతూ భిక్ష సేకరిస్తూ ఉండగా అక్కడ ఆలయంలోని అర్చామూర్తి సారంగపాణి పెరుమాళ్ళని చూడాలని కోరిక కలిగింది. సారంగపాణి వారిని చూడాలని అనుకున్నాడట. భక్తిసారులను చూడాలని సారంగపాణి అనుకున్నాడు. అందుకని శేషశయనం మించి లేచి బయటికి రాబోతున్నారట. దాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకని అది దర్శించి, అయ్యో భక్తిసారుల కోసం పెరుమాళ్ళే లేచి వస్తున్నారే అని చెప్పి భక్తిసారులనే లోపలికి తీసుకుని వెళ్తారు. ఆలయం లోపలికి తీసుకెళ్తారు. అక్కడ సారంగపాణి పెరుమాళ్ళని సేవించినటువంటి ఆళ్వార్లు అనేక పాసురాలతో వారిని కీర్తిస్తారు. ఇప్పటికి కూడా కుంభకోణంలో సారంగపాణి పెరుమాళ్ళ యొక్క తలవైపు పైకి కొద్దిగా లేచినట్లుగా ఉంటారు. అందుకే ఈ స్వామిని కుడైంద కిడందాన్, ఉత్తాన శయుడు
సైనుడు అని చెప్పి అంటారు. తిరుమడిసై ఆళ్వార్లు దివ్య ప్రబంధాలు 2 పాడారు. ఒకటి నాన్మగన్ తిరువందాది, 2 తిరుచ్చంద విరుత్తం. నారాయణ పరత్వాన్ని స్థాపించడంలో ఈ 2 ప్రబంధాలు కూడా చాలా ప్రధానమైనవి. పరత్వం అంటే ఆయనే గొప్పవాడు అందరికంటే అనే విషయాన్ని ఈయన 2 గ్రంథాల్లో కూడా తెలియచేశారు. నారాయణుడే గొప్పవాడు అని చెప్పి ప్రపన్నుల యొక్క శరణాగతిని కూడా పరిపూర్ణంగా ఆవిష్కరించినటువంటి ఈ ప్రబంధాల్ని అందరూ అర్థానుసంధానంతో నేర్చుకుంటే అందులో ఉండే చక్కని విషయాలు మనందరికీ కూడా తెలుస్తాయి. పరమాత్మ ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుంది. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.